అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రాత్రి సంవత్సరంలో మొదటి ప్రార్థనా కూడిక గనుక చాలా జాగ్రత్తగా దేవుని మాటలను విందాం. మనం ఎంతో ధన్యులు. కొత్త సంవత్సరం ఇచ్చాడు ప్రభువా. ఆ సంవత్సరంలో మొట్టమొదటిసారి ప్రభు సన్నిధిలో సాగిలపడడానికి ప్రభువారు సహాయం చేశారు. అందును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఈ రాత్రి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము యెషయా గ్రంథము 43వ అధ్యాయం 19వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచు. మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులను పారజేయుచున్నాను. దేవుడి వాక్యము ద్వారా మనందరితో మాట్లాడును గాక. కొత్త సంవత్సరంలో మనమందరం కూడా ఉద్యమంతో ఉత్సాహంతో ప్రభు వైపు చూస్తూ ఈ సంవత్సరం కూడా ప్రభువును వెంబడిద్దాం. గత సంవత్సరం చాలా ఇరుకులు ఇబ్బందులు గుండా వచ్చిన వాళ్ళు ఉన్నారు మనలో. అయినా ప్రభు వారి కొత్త సంవత్సరంలో అలాంటి పరిస్థితులు రాకుండా మనకు సహాయము చేయునుగాక. ప్రభు అంటున్నాడు, ఒక నూతన క్రియను చేయించున్నాను. నూతన అంటే క్రొత్తది. దేవుడు మనందరి జీవితాల్లో కూడా క్రొత్త కార్యాలు, క్రొత్త క్రియలను, క్రొత్తమైనటువంటి ఆశీర్వాదాలను ఇవ్వాలని ఆయన ఆశపడుతూ అంటున్నాడు. నూతన క్రియ చేయించున్నాను. అది ఎలాంటిదంట? ఆ చేయబోయేటువంటి కార్యం ఎలాంటిదంటే అరణ్యములో త్రోవ కలుగ చేస్తాను. ఆమె కొందరి పరిస్థితులు ఎలా ఉంటాయంటే అడవిలాగా ఉంటాయి. వెళ్దామంటే దారి తెలియదు, త్రాగుదామంటే నీళ్లుండవు, తిందామంటే ఆహారము. అడవిలోకి వెళ్ళి చూడండి, అడవిలో ఎక్కడ ఏముండేది ఎవరికి తెలియదు. చుట్టూ అరణ్య పరిస్థితి. అలాంటి అరణ్య పరిస్థితులను ఆయనంట త్రోవ కలుగజేస్తాడు. నీకు దారి లేదు అనుకుంటున్నావు, దేవుడు నీకు దారిని కలుగ చేస్తాడు. త్రోవ లేదు అనుకుంటున్నావు, దేవుడు నీకు త్రోవను కలుగ చేస్తాడు. అదే నూతన క్రియ. ఆమె నూతన క్రియ. అడవిలో దారి లేదు, పర్లేదయ్యా, ఏదో ఒక దారిని అటో ఇటో నడుచుకుంటూ వంగోనో నిల్చోనో లేకపోతే దోగాడుకుంటూనో వెళ్తాం, బాగానే ఉందయ్యా. అయితే ఈ అడవిలో జాగ్రత్తగా వినండి, క్రూర మృగాలు ఉంటాయి, పులులుంటాయి, అమ్మా సింహాలుంటాయి, అడవి జంతువులుంటాయి, భయంకరమైనటువంటి పాములు కూడా ఉంటాయి. అరణ్యపు త్రోవది. ఆ పరిస్థితి కూడా నీవు వెళుతూ ఉన్నావు. ఎలాగో నడుచుకుంటూ ఓర్చుకుంటూ ఆ త్రోవ లేని చోట త్రోవ కలుగు చేసుకొని పోతూ ఉంటే దేవుడు అంటున్నాడు, ఆ అరణ్యంలో నేను నీకు త్రోవ చూపిస్తాను, త్రోవను కలుగ చేస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు మనల్ని బలపరుస్తుంటే అత్యంత ప్రాముఖ్యమైన మాట ఏంటో తెలుసా? ఆ అరణ్యంలో నడుచుకుంటూ వెళ్ళాలంటే భయంకరమైన క్రూర జంతువులు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. నువ్వు బాగా ఇబ్బందిలో ఉన్నప్పుడు, అమ్మ నువ్వు బాగా ఇరుకులో, సమస్యలో, శోధనలో, గుండె నిండా భారముతో ఉన్నప్పుడు నిన్ను ఆదరించే వాళ్ళు రాను దగ్గరికి వచ్చి నిన్ను ఇంకా బాధ ఎక్కువ చేసే వాళ్ళే వస్తారు. వాళ్ళే క్రూర మృగాలు. గుర్తుపెట్టుకోవాలి. అందుకని వాళ్ళు ఇంకా ఏదో అన్నారని ఆ మాటల మీద నీవు ఆధారపడమాక. దేవుడు ఒక
మాట సెలవిచ్చాడు. ఏమని తెలుసా? అరణ్యములో నేను నీకు త్రోవను. ఆ మాటనే నమ్మాలి, ఆ మాటనే విశ్వసించాలి, ఆ మాట మీద ఆధారపడి మన యాత్రను కొనసాగించాలి. మన యాత్రను కొనసాగించాలి, ఎక్కడ ఆపకూడదు. ఈ అరణ్యంలో వెళుతూ ఉన్నప్పుడు భయంకరమైన క్రూర మృగాలు వస్తే వెంటనే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? క్రూర మృగాలను కూడా నా దేవుడు నోరు మూపించి, వినాలి, ఏం చేశాడు? నోరు మూపించి, నోరు మూసుకొని ఒక మూలన పండుకునేలా దానియేలు భక్తునికి చేశాడు. దానియేలును ఆదరించిన దేవుడే నిన్ను నన్ను కూడా ఆదరిస్తాడు. దానియేలు కలిగి ఉన్న దేవుడే నువ్వు నేను కూడా కలిగి ఉన్నావు. కాబట్టి కొత్త సంవత్సరంలో దేవుని మాట మీద విశ్వాసం ఉంచుదాం. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను నీకు ఒక నూతన క్రియను చేస్తాను. ఆ నూతన క్రియ ఎలాంటిది? అరణ్యములో నేను నీకు త్రోవను కలుగ చేస్తాను. నువ్వు చేసుకోలేవు త్రోవ, ఎందుకంటే ఇది అడవి. అడవిలో నువ్వు దారిని చేసుకోలేవు, కానీ దేవుడే దారి కలుగ చేసే. మరి ఎంత ఉంటే క్రూర మృగాలు వస్తున్నాయ్యా, క్రూర మృగాలు వస్తాయి. ఆ క్రూర మృగాలను నోరు మోపించే దేవుడు మనకు ఉన్నాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. మొదటి పేతురు 5:8. నిబ్బరమైన బుద్ధి గలవారై. ఎలా ఉండాలంట మనము? నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండి మెలకువగా ఉండడు. మీ విరోధి అయిన అపవాది ఎలాంటిదో తెలుసా? గర్జించే సింహం. సింహం అది. ఆ సింహము నోళ్లను మూసే దేవుడు. సింహము నోళ్లను మూసే దేవుడు. కాబట్టి ఆత్మీయ జీవితంలో అరణ్యం ఉంటుంది. అయితే దేవుడు అరణ్యంలో త్రోవ కలుగు చేస్తాడు. అరణ్యంలో నువ్వు వెళుతుంటావు, చుట్టూ క్రూర మృగాలు నీకు తోడుగా ఉంటాయి. చూడండి, యేసు ప్రభువారు కూడా మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన 40 దినాలు అరణ్యములో శోధించబడుతూ ఉన్నాడు అపవాది. అరణ్యం అనగానే అక్కడ కూడా ఏముంటాయి? క్రూర మృగాలు. అరణ్యంలో చదువు మాట. దానికంటే ముందమ్మ. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు, అడవిలోకి పోవాలి. చిలక కొండ, జాగ్రత్తగా వినండి. చిలక కొండ నీకు వెన్న కదా, మండకొండ, అగ్ని మండకొండ, బియ్యము అన్నము కాదు. కష్టపడకుండా నీకు సింహాసనము. యేసు ప్రభు వారి అరణ్యము గుండా వెళ్ళాడు. ఆయన అరణ్యములో ఉన్నాడు. ఇంకొక సువార్తలో రాయబడింది, అరణ్యములో ఆయన అడవి మృగాలతో కూడా ఉన్నాడు. మన చుట్టూండే వాళ్ళు కొన్నిసార్లు అడవి మృగాలన్నా కొంచెం నోరు మూసుకుంటాయి. వీళ్ళు ఊరుకోరు, వీళ్ళు ఊరుకోరు, ఇంకా నేను హింసిస్తారు. ప్రభు ముందే చెప్పాడు, అరణ్యము కూడా నీవు వెళ్ళవలసి ఉంటుంది. ఈ అరణ్యము కూడా వెళ్ళేటప్పుడు క్రూర మృగాలు వస్తాయి. అయినా భయపడమా. రెండో మాట ఉంది చూడండి అక్కడ, నేను ఎడారిలో నీళ్లు ప్రవహింపచేస్తా. అది ఎడారి, చెట్లు లేదు, ఏమి అవకాశం లేదు. కానీ దేవుడు ఏం చేయగలడు తెలుసా? ఆ ఎడారిలో నేను నీళ్లను ప్రవహింపచేస్తాడు. నీళ్లు చుట్టూ చూస్తే నీళ్లు దొరికే ఛాన్స్ లేదే, ఎలా అని అనుకుంటాం. దేవుడంట ఆ ఎడారిలోని నీటిని ప్రవహింపచేస్తాడు. ఆమేన్. దేవుడు ఎంత గొప్ప కార్యం. ఇంకొక వాక్యంలో మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనం.
యెహెజ్కేలు గ్రంథం 36:26. నూతన హృదయం నీకిస్తాను, నూతన స్వభావము నీకు కలుగజేసేదను, రాతి గుండె నీలో నుండి తీసివేసి మాంసపు గుండెను నీకు ఇస్తాను, నా ఆత్మను నీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొను వారిగాను మిమ్మును చేస్తాను. నేను మీ పితరులకు ఇచ్చిన దేశమున మీరు నివసించరు, మీరు నా జనులయ్యుందురు, నేను మీ దేవుడనై ఉందును. ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి, చదువు మా మాట, మీకు కరువు రానియకుండా ధాన్యమునకు చెప్పండి అందరూ ఏమిస్తాడంట? మనుషులకు కాదు, ఎవరికి? ధాన్యానికి ఆజ్ఞాపిస్తాడు. నీకు కరువు రాకుండా ధాన్యానికి ఆజ్ఞ ఇస్తాడు. ధాన్యము సమృద్ధిగా నీ ఇంటిలో ఉంటుంది. చప్పట్లు కొట్టి ప్రభువు ఎలా కుదురుతాయా, ఎలా ఉండిద్దాయా? గొప్ప దైవజనులు దేవదాసు గారు ఒక 4 పిల్లలు ఆయన దగ్గర ఉండేవాళ్ళట. ఆయనకు మీకు తెలుసో లేదో, ఆయన సిరిని అంటే ధనాన్ని, స్త్రీని ముట్టుకొనివాడు. ఎవరెవరిని? సిరిని, స్త్రీని. సిరి అంటే ధనం, స్త్రీ అంటే స్త్రీ. ధనాన్ని, స్త్రీని ముట్టుకొని భక్తుడు దేవదాసు గారు. 4 పిల్లలు ఆయనతో ఉంటే ఒకరోజు భోజనానికి పిరికడే బియ్యం ఉన్నాయంట. ఏంటమ్మా? 120 వాళ్ళు వచ్చి, అయ్యా పిరికడే ఉన్నాయి బియ్యం, 4, నువ్వు ఒకడు 5, నేను ఒకడిని 6 సరిపో. అతని పేరు ప్రేమయ్య. ఆయన చెప్పాడు, ప్రేమయ్య నువ్వు వెళ్ళి ఆ పిరికడే వండు, పిరికడు వండడానికి చిన్న డేగిస లేదయ్యా పాత్ర అంటే పెద్ద పాత్రలోనే పెట్టి, చూసారా, ఆ పెద్ద పాత్రలో పిరికడి బియ్యం వేసి వండి తీసుకొచ్చి అక్కడ పెట్టి, ఇది ఏళ్ళకు సరిపోదు, నాకు సరిపోదు, ఆయన సరిపోదు ఎట్లా అనుకుంటున్నాడు. చెప్పాడంట 4 పిల్లల్ని ఆ పిరికడిలోనే కొంచెం ఆ 4కి వేసి అలా నిలబడమంట. ఈ 4కి ఆ పిరికడిలోనే అంత వచ్చింది. అలా పెట్టగానే పిల్లలు దాని వంక ఆయన వంక చూస్తున్నారంట, ఇది ఎలా సరిపోతుంది. అందరిని కళ్ళు మూసుకోమని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి కళ్ళు తెరిచి చూసేసరికి వారి ప్లేట్లు నిండుగా ఆహారం ఉందంట. చూసారా? చప్పట్లు కొట్టి వారి ప్లేట్లు నిండిపోయిందంట ఆహారం. అందరు పిల్లలు సంతోషంతో తింటూ ఉంటే ఈ వంటవాడు నా సంగతి ఏందనుకుని ఆ పాత్ర మూత తీస్తే పాత్ర నిండా ఆహారం ఉందంట. ఆమె ఆయన పెట్టాడు, తను తిన్నాడు, పిల్లలకు కూడా సమృద్ధిగా. చూసారా ఎంత అద్భుతం! ధాన్యానికి ఆజ్ఞ ఇచ్చే దేవుడు మన దేవుడు. ఇంకో మర్మం చెప్పనా? నువ్వు ఆ వంట వండడానికి వెళ్ళి బియ్యం తీసుకునేటప్పుడు దేవుణ్ణి ప్రార్థన చెయ్యి. ఆమె ఈ బియ్యం ఇలాగే ఉండాలి. ఆమె అలా ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది అయితే, నేను తొందరగా ఎప్పుడు అయిపోనా అని ప్రార్థన చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. తెలుసా? అలా ఉండకూడదు. సమృద్ధినీయమని దేవుణ్ణి నీవు, అప్పుడు ఆయన ధాన్యానికి ఏమిస్తాడంట? కరువు రాకుండా చేస్తా ఉంటే ధాన్యం ఏమవుద్ది? వస్తూ ఉంటుంది. బైబిల్లో ఒక విధవరాలి గురించి వ్రాయబడింది. ఆ కరువు పోయేంత వరకు నీ కుండలో నూనె అయిపోదు, నీ తొట్టిలో పిండి అయిపోదు అంటాడు. వెళ్ళి తీసుకుంటే 2వ రోజుకు మళ్ళీ అక్కడికి వెళ్ళి చూడగానే ఉండింది.
ఆ విధవరాలు కరువు అనేది చూడకుండానే దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించాడు. అట్టి దేవుని మనం కలిగి ఉన్నాం. ధాన్యానికి ఆజ్ఞ ఇస్తాడట. ఇంకా చదవండి 27, 28 వచ్చిన అన్య జనులలో కరువును గూర్చిన నింద మీరిక నొందనట్లు అందకయుండునట్లు చెట్ల ఫలములను భూ పంటలను నేనేం చేస్తాను, దాన్ని విస్తరింపజేస్తాను. అద్భుతమండి, అద్భుతం. దేవుని యొక్క మహాకృప క్రొత్త సంవత్సరంలో ఏ రీతిగా మన కుటుంబాల్లో కార్యము చేయునుగాక. ఇంకొక చోట చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 18వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయం నూతన బుద్ధి మీరేం చేయాలి? దేవుడు ఇస్తాడులే అని చెప్పి దుప్పటి కప్పుకొని పడుకున్నాం అనుకో, ధాన్యానికి ఆజ్ఞగా ఆయన మౌనం వహిస్తే దరిద్రం వచ్చి నీ ఇంట కూర్చో. ప్రభు అంటున్నాడు చూడండి, నూతన బుద్ధి తెచ్చుకో, నూతన మనసు తెచ్చుకో, నూతన హృదయం తెచ్చుకో. అది సిద్ధపరచుకోవలసిన ఆవశ్యకత నీలో. జనాలు ఎలా తయారయ్యారంటే, దేవుడు వాళ్ళకిస్తుడు మాకి, వాళ్ళు చేసే పని ఎంత, వాళ్ళు చేసే ప్రార్థన ఎంత, వాళ్ళు చేసే కార్యం ఎంత, వాళ్ళు పడేటువంటి ప్రయాస ఎంత. ఎప్పుడైనా గుర్తెరిగావా? అలా చేస్తున్నారు కాబట్టి దేవుడు వారిని సమృద్ధితో నింపుతున్నాడు. నీవు కూడా అలా చేయకుండా, ప్రభు ఏం చెప్పాడమ్మా, పిడిలో ద్రాక్ష రసం అయిపోగానే కుండల నిండా ఏం చేయాలి? మేము తోడుకొచ్చామయ్యా, నీళ్ళు మేము తోడుకొచ్చాము, ఇన్ని చేసినావు కదా, నువ్వే నీళ్ళు ఇట్టున్నమ్మా. ఆయన్నే మనం ఏం చేయమంటున్నాం? నీళ్ళు. ఆయన ఏం చెప్తున్నారు? మీరు కుండల నిండా నీళ్లు విని నీళ్లు పోస్తే వాటిని ఆయన ఏం చేశాడు? ద్రాక్షారసముగా మార్చాడు. నీళ్లు నువ్వు పోయకుండా కూడా ద్రాక్షారసం చేయగలడు, కానీ నీవు చేయాల్సిన పని నువ్వు చేయాలి. మనము చేయాల్సిన పని మనం చేయాలి. దేవుడు చేయాల్సిన కార్యము దేవుడు చేస్తాడు, అంతే కదా. నువ్వు అసలు పనే చేయకపోతే. అందుకని దేవుడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో చెప్పాడు, అడుగుడి, వెదకుడి, తట్టుడి. కార్యాలు మనం చేయాలి. మనము చేయవలసింది మనం చేసి అప్పుడు మనము దేవుని సహాయం కొరకు ఎదురు చూడాలి, అంతేకాని నీళ్లు పోయినా ద్రాక్షారసం మార్చేది గొప్ప, నీళ్లు పోసేది గొప్ప? అమ్మ చెప్పండి. ద్రాక్షారసముగా మారవడమే. అంత కార్యం చేసినోడు నీళ్లు పోయకపోతే నీళ్లు పోయలేడా అని ప్రశ్నించే స్థాయిలో ఉండకూడదు. ఆయన చెప్పిన పని నువ్వు చేయాలి. మలాకిలో ఒక మాట అంటాడు, మీరు దీన్ని చేసి, అంటే నేను చెప్పింది చేసి నన్ను శోధించండి, నన్ను అడగండి, నన్ను పరీక్షించండి, నన్ను కోరండి. దేవుడు ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. మీరు దీన్ని చేసి, నేను చెప్పింది చేసి నన్ను శోధించండి, ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలనంత దీవెనలు నేను మీ మీద. ఎక్కడి నుంచి తెస్తాడు ఆయన? ఆకాశపు వాకిళ్ళు. మరి మనం చేయాల్సింది మనము చేయాలి. ఇంకా చూడండి, బైబిల్లో నయమాను అని ఆయన ఒక ఆయనకి ఏ జబ్బు ఉంది? ప్రవక్త దేవుని బట్టి ఒక మాట చెప్పాడు, నువ్వు యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు మునిగి వేయమంటే ఆయన నేను ఆడికి పోవడం ఎందుకు, నువ్వే బాగు చేయి అంటాడు. మాకు లేవా నదులు? చాలా ఉన్నాయి, యోర్దాను నదికి ఎందుకు పోవాలి?
మేము నీ దగ్గరికి వస్తే నువ్వు చేయబట్టి బాగు చేస్తావని అనుకుంటే యోర్దాను నదికి వెళ్ళమంటావేందని అలిగిపోతాడు. ఎంత వివేకం మా, ఎంత వివేకం చూడండి. అలా వెళుతూ ఉంటే పనివాడు చెప్పాడంట, నయమాన్ దగ్గర ఉన్న పనివాడు చెప్పాడంట, అయ్యా ఆ దైవజనుడు ఏదైనా గొప్ప కార్యం చేయమంటే నువ్వు చేసేవాడివి కదా, అవి చేయమని లేదు కదా. ఏమన్నాడు? యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు అని నచ్చ చెప్తే, అప్పుడు నయమాన్ వెళ్ళి యోర్దాను నదిలో మునిగితే వాక్యములు ఏమి రాయబడిందో తెలుసా? అతని దేహము పసిపిల్లవాని దేహము వలె మారిపోయింది. అద్భుతం. దేవుడు చెప్పింది మనం చేసి ఆయనకి వెళ్ళి చూడాలి. దేవుడు చెప్పింది మనం చేసి ఆయనకి వెళ్ళి చూస్తే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ధాన్యానికి ఆజ్ఞయిస్తాడు, కాలాలను కూడా ఆజ్ఞాపిస్తాడు. బైబిల్లో దిక్కులకు ఆజ్ఞాపించే దేవుడు ఉంది. ఏటికంట? దిక్కు. ఎన్ని దిక్కులు ఉన్నాయి? ఎవరు చూస్తే అదే దిక్కంట కాదు, 4 ఉన్నాయి. మా 4 దిక్కులకు ఆజ్ఞయిస్తాడు. ఆయన దిక్కులకు ఆజ్ఞ ఇచ్చే దేవుడు, ధాన్యానికి ఆజ్ఞ ఇచ్చే దేవుడు, అద్భుతాలకు. బైబిల్ ఇంకా అద్భుతమైన సత్యం ఏందో తెలుసా? లేచంట ఆయన గాలిని గద్దించాడు. ఎవరిని? గాలిని. గాలమ్మ కాదు, మనం మీరు అట్లా అనుకుంటాం. గాలిని, వీచే గాలిని ఏం చేశాడు? సముద్రాన్ని గద్దించాడు. సముద్రము ఆయన గద్దెంపు వినగానే ఏమైంది? నిమ్మళమైనది బైబిల్. ఆమె ఎంత నిమ్మలంగా మారిపోయిందో జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకున్నా. మన దేవుడు నూతన క్రియ చేస్తాడు, నూతన కార్యము చేస్తాడు. అది ఎలాంటిది? అడవిలో త్రోవను కలుగు చేస్తాడు, ఎడారిలో నీళ్లను ప్రవహింపచేస్తాడు. ఇంకొక వాక్యం ఉంది చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు 51:10. 51వ కీర్తన 10వ చరణం. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగ చేయు, నా అంతరంగము స్థిరమైనటువంటి మనసును నూతనముగా పుట్టించు. నూతనంగా పుట్టించు అంటే అంతకు ముందున్న మనసు కాదు. అమ్మా, పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చక్కగా జరుపుకున్నాం పండుగ, మంచిదే. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టే శక్తిని దేవుడు ఇచ్చాడు, మంచిదే. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం నీ ఆదాయము చెప్పాలి పెరిగింది, మంచిదే. పోయిన సంవత్సరం కంటే నీకు జ్ఞానం కూడా ఈ సంవత్సరం ఏమైంది? కొంత పెరిగింది, మంచిదే. నీ భక్తి కూడా పెరగాలి. చప్పట్లు కొట్టి ప్రభుత్వమైన ఏం పెరగాలి? భక్తి పెరగాలంటే ప్రార్థన సమయము పెరగాలి, దేవుని స్తుతించే సమయము పెరగాలి, దేవుని ఘనపరిచే సమయము పెరగాలి. అప్పుడు నీ జీవితంలో అద్భుతం వస్తుంది, అద్భుతం జరుగుతుంది. అయ్యా ఇంటికాడ చేశాక ప్రార్థన, నేను మందిరానికి రాకపోతే ఏమైంది? పనికి రాని ప్రశ్నలు లేకూడదు దేవుడి దగ్గర. ఆయన చెప్పిన పని మనము చేయాలి. ఆదివారమున ప్రభు సన్నిధికి రాకపోతే పాత నిబంధన గ్రంథంలో చెప్పబడిన వాక్యం ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి. తెలుసా? దేవుడిచ్చిన ఆజ్ఞల్లో ఇదొక ఆజ్ఞ ఏంటంటే, నా విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించు. పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా దేవుని యొక్క సన్నిధిలో నూతన బుద్ధి స్థిరముగా మనకు ఉండాలి. నూతనమైనటువంటి మనసు స్థిరముగా ఉండాలి. మారిపోకూడదు. నీకు పరిస్థితులు మారవచ్చు అమ్మా, నీ స్థితిగతులు మారవచ్చు, నీకున్నటువంటి అన్ని పరిస్థితులు మారిపోవచ్చు, కానీ దేవుని మీద నీకుండే ఆ విశ్వాసము ఎన్నడూ మారకూడదు.
సడలకూడదు, బలహీన పడకూడదు. ప్రభునందు మన విశ్వాసం స్థిరముగా ఉండాలి. ఆమేన్. స్థిరమైనదిగా ఉండాలి. ఒక వ్యక్తి స్థిరమైనటువంటి విశ్వాసము కలిగి ఉన్నప్పుడు దేవుని అద్భుతాలను చూస్తాడు. అద్భుతాలను చూస్తాడు. గమనించండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో జక్కయ్య అని మనందరికీ తెలుసు. లూకా సువార్త 19లో ఉంటాడు. ఆయన యేసయ్యను చూద్దామని వస్తే పొట్టివాడట, చుట్టూ జనాలు ఉండరు, నాకెందుకు లేని ఇంటికి వెళ్ళాల. ఒక స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. ఏమన్నా తెలుసా? ఎలాగైనా నేను ప్రభువును చూడాలి. దాని కొరకు అర్థం చేసుకోండి, ఆయన ఇల్లు ఒక చెట్టు ఎక్కుతున్నాడు. అర్థమైందా? ఆయన ఏదో గేదలు కాసుకుంటాడు అయితే చెట్టు ఎక్కితే ఎవరు పట్టించుకోరు. అర్థమైందా? గొర్రెలు కాసేవాడైతే చెట్లు ఎక్కితే ఎవరు పట్టించుకోరు. ఆయన పన్నులు వసూలు చేసే అధికారి, ధనవంతుడు. అలాంటి ఆయన వచ్చి ఎక్కడెక్కుతున్నాడు? చెట్టు ఎక్కుతున్నాడు. చూసే వాళ్ళు ఏమనుకుంటారా? నాకేంటి చెట్టు ఎక్కింది ఆలోచించాలి. ఆయన ఒక స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. ఏమని? యేసయ్యను నేను నూతనమైనటువంటి ఆలోచన వచ్చింది. అంతకుముందు అనడం లేదు. వచ్చిన ఆలోచనను స్థిరంగా ఉండిపోయాడు. ఎలాగైనా చూడాలి. చెట్టు ఎక్కుతుంటే చూసే వాళ్ళందరూ ఏందా నీవేందా చెట్టు ఎక్కడ అని ఎంతమంది అనుకుంటారు. ఆయన కవి పట్టల ఒక స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. ఏమన్నా తెలుసా? నేను యేసయ్యను చూడాలి. ప్రభు ఎంత అద్భుతం చేశాడు ఆయన జీవితం. నేరుగా ప్రభువు ఆయన యొద్దకే వచ్చాడు. నువ్వు స్థిరమైన నూతనమైన నిర్ణయం తీసుకుంటే నీ దగ్గరికి ప్రభు వచ్చునుగాక. ఎందుకంటే నీ మనసులో అనుకున్నది, నీ హృదయములు అనుకున్నది, నీ హృదయంలో నువ్వు నిర్ణయించుకున్నది దేవునికి బాగా తెలుసు. ప్రభుకు అంతా తెలుసు. ప్రభు సమస్తము ఎరిగినవాడు. ఆమేన్. కాబట్టి స్థిరమైనటువంటి నిర్ణయము నూతనముగా తీసుకో. మనం ప్రారంభంలో సంవత్సర చివరిలో మనం ఒక మాట చెప్పుకున్నాం. దేవుడు మనకిచ్చిన సమయం ఎంత, దేవునికి మనమిచ్చిన సమయం, ఈ రెండు లెక్కేసుకోవాలి. దేవుడు మనకి ఎంత సమయం ఇచ్చాడు చెప్పాను. రోజుకి 24 గంటలు, నెలకు 720 గంటలు, సంవత్సరానికి 8620 గంటలు ఇచ్చాడు. మరి నువ్వు దేవునికి ఎంత ఇచ్చావు? రోజు కనీసం 1 గంట అయినా ప్రభువుతో గడపాలి. ఆమేన్. ఈ నిర్ణయము స్థిరమైనదిగా ఉండాలి. తీరిన రోజు చేసి తీరని రోజు చేయకపోతే అది స్థిరమైనటువంటి నిర్ణయము ఏమైనా సరే. యెషయా అంటాడు, పర్వతములు పగిలిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచిపో అని చెప్పిన దేవుణ్ణి వెంబడిస్తూ ఈ యెషయా ప్రవక్తకు వచ్చిన పరీక్ష లాంటిదో తెలుసా అమ్మా? బైబిల్లో ఏ ప్రవక్తకు రాని పరీక్షను ఎదుర్కొన్నాడు. ఏంటిదో తెలుసా? 2 సంవత్సరాలు వస్త్రాలు లేకుండా, అంటే బట్టలు లేకుండా, ఒంటి మీద వస్త్రాలు లేకుండా 2 సంవత్సరాలు నువ్వు చెప్పులు వేసుకోకుండా తిరిగి జనాలకు ప్రకటన చేయమని. చిన్న పరీక్ష ఇది అమ్మా. ఎవరైనా ఇష్టపడి చేసే పని కష్టంగా ఉంది. అయితే యెషయా ఏం చేశాడు? చెప్పిన ప్రకారము చేశాడు. చదవండి ఆ వాక్య భాగం. యెషయా గ్రంథం 20వ అధ్యాయం. యెషయా గ్రంథం 20లో ఉంది. చూడండి ఆ వాక్యము. నీవు పోయి నీ నడుము మీద గోనె పట్ట విప్పి నీ కాళ్ళకు చెప్పులు తీసివేయి. అతడు అలాగు చేసి దిగంబరి అయి కాళ్ళకు జోడు లేకయే నడుచుచుండగా యెహోవా నా సేవకుడైన యెషయా
ఐగుప్తును గూర్చి కూషును గూర్చి సూచనగా సాదృశ్యంగా నేను ఇంకా 2 అన్నాను. ఎన్ని సంవత్సరాలు? 3 ఏళ్ళు వస్త్రాలు లేకుండా తిరుగుతూ వాక్యాన్ని ప్రకటించాడు. నీకు నాకు దేవుడెట్టి పరీక్ష పెట్టలా, అలాంటి పరిశోధన రానివ్వలా. ఎంత ధన్యులో యెషయా ప్రవక్త అంత పరీక్షను ఎదుర్కొన్నాడు. కాబట్టే బైబిల్లో ఎన్ని గ్రంథాలు తెలుసమ్మా? 66 గ్రంథాలుంటే యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. ఆమేన్. అంటే చిన్న బైబిల్ లాగా ఆయన రాయగలిగాడు. యెషయా గ్రంథంలో అన్ని విషయాలు చెప్పబడ్డాయి. నువ్వు ఎంతగా శోధించబడతావో అంతగా నువ్వు సువర్ణముగా శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. గత సంవత్సరం అంతా శోధించబడ్డవా? భయపడమాక. ఈ సంవత్సరం దేవుడు నీ జీవితంలో నూతన క్రియను చేస్తాడు. అది ఎలాంటిదో తెలుసా? అరణ్యములో త్రోవను సిద్ధపరిచే దేవుడు, ఎడారిలో నదులను ప్రవహించే. దాని కొరకు ఒక స్థిరమైనటువంటి నిర్ణయం. ఏమొచ్చినా ప్రభుని వెంబడించాలి. ఏ పరిస్థితులు వచ్చినా వాటి వైపు చూడకుండా ప్రభువును చూసి ప్రభు కొరకే ముందుకు కొనసాగుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమైన మనందరికీ దయచేయునుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకోండి.